ధనవంతులకు దానం ఎవరికి ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది. కానీ దానం చేస్తే దానం తీసుకున్న వ్యక్తి నాకు దీని అవసరం లేదు అని అంటాడు. భవనాల నిర్మాణంలో గర్వహంకారాలు ప్రదర్శిస్తారు. ఒక వ్యక్తి సమాధి పక్క నుండి వెళ్తూ నేను ఇక్కడ ఉంటే ఎంత బాగుండేది, కల్లోలాలకు గురి కాకుండా ఉండేవాడిని అని ఇలా విచారిస్తూ ఉంటాడు. సూర్యుడు పడమట దిక్కు నుండి ఉదయించడం ప్రారంభమవుతుంది. ప్రజలందరూ సూర్యుడు పడమట దిక్కు నుండి ఉదయించడం చూసి ఇస్లాం స్వీకరిస్తారు. కానీ అప్పుడు ఇస్లాం స్వీకరించి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అప్పుడు విశ్వసించడం ఏమాత్రం లాభం చేకూర్చదు. ప్రళయం సంభవించినప్పుడు ఇద్దరు వ్యక్తులు తమ మధ్య వస్త్రాన్ని పరిచి కొనుగోలు చేస్తూ ఉంటారు. ప్రళయం ఎలా వస్తుంది, ఆ క్షణం ఎలా ఉంటుంది, ప్రళయం వచ్చే క్షణం ఎలా ఉంటుంది అంటే ఇద్దరు వ్యక్తులు వారి యొక్క వస్త్రాలను పరిచి దాన్ని అమ్మడం కోసం ఇలా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. వారు తమ మధ్య వస్త్రాన్ని పరిచి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంకా వారు వస్త్రాన్ని చుట్టనైనా చుట్టరు, ఇంతలో ప్రళయం వచ్చేస్తుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తన ఒంటె పాలు తీసుకువెళ్తూ ఉంటాడు. ఇంకా అతడు ఆ యొక్క పాలు త్రాగనైనా త్రాగడు, ఇంతలో ప్రళయం వచ్చేస్తుంది. మరో వ్యక్తి తన జంతువులకు నీరు త్రాపించడానికి కుండీకి ప్లాస్టర్లు వేస్తూ ఉంటాడు. తన జంతువులకి నీళ్లు ఇంకా తాగిపించలేదు, ఈలోపు అప్పుడే ప్రళయం వచ్చేస్తుంది. ఒక వ్యక్తి నోటిలోనికి ఒక అన్నం ముద్ద ఇలా తీసుకుంటూ ఉంటాడు, ఇంకా తినలేదు, ఈలోపే ప్రళయం వచ్చేస్తుంది. ఇలా ప్రళయం అనేది ఇలా ఒకరోజు సడన్గా వచ్చేస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఈ యొక్క సహాబా గారు అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి మరియు మిస్కాతుల్ మసాబీహ్లోని 5410వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఇకపోతే అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు, మేము వెంట్రుకలు గల చెప్పులు ధరించే వారితో యుద్ధం చేయనంత వరకు ప్రళయం సంభవించదు. అంటే వాళ్ళు ధరించిన చెప్పుల చర్మం నుండి వెంట్రుకలు తీసి ఉండరు. ఇంకా మీరు తుర్కులతో యుద్ధం చేయనంత వరకు ప్రళయం సంభవించదు. వారు చిన్న చిన్న కళ్ళు కలిగి ఉంటారు. ఇంకా వారి ముఖాలు ఎర్రగా ఉంటాయి, వారి ముక్కు వెడల్పుగా ఉంటుంది, ఇంకా వారి బుగ్గలు ఉబ్బి ఉంటాయి, ఇంకా వారి ముఖాలు డాలులా ఉంటాయి. అంటే ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్